హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వార్ గేమింగ్. ఫ్యాంటసీ ఈజ్ నాట్ ఫిక్షన్. ఈరోజైతే మన వీడియో అయితే యానిమీ సజెషన్ అనమాట. చాలామంది అయితే యానిమీస్ అయితే చూసుంటారు, లైక్ మన బిగ్ త్రీ. అలాగే చాలామందికి యానిమీ అయితే స్టార్ట్ చేయాలనిపిస్తుంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏ యానిమీ చూడాలి అనేది కొంచెం ఇబ్బంది పడతారు. బిగ్ త్రీ చూద్దాం అంటే చాలామందికి ఒళ్ళు బద్ధకం ఉంటుంది, అన్ని ఎపిసోడ్స్ ఏం చూస్తామని. కానీ తప్పకుండా అయితే బిగ్ త్రీ అయితే చూడండి ప్రతి ఒక్కరు. మరి అది చూడలేకపోతున్నారు, చూసాను ఫాదర్ ఆఫ్ యానిమీ డ్రాగన్ బాల్ కూడా చూసాను అని అనుకుంటే మీకోసం ఇప్పుడైతే కొన్ని యానిమీ మూవీస్, ఇంకా నార్మల్ సీజన్స్, అదే తక్కువ ఎపిసోడ్స్ ఉన్న యానిమీస్ అయితే చెప్తాను. దాన్ని ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనమైతే సుజుమే యానిమీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక యానిమీ మూవీ, చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఇందులో ప్రొటగనిస్ట్ అయితే తన కంట్రీని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంది అనమాట. చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనమైతే నెక్స్ట్ యానిమీలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పేది కూడా ఒక యానిమీ మూవీ, ఏ విస్కర్ అవి చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండిపోతుంది. ఇది ఒక ఫ్యాంటసీ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో ఒక అమ్మాయి అయితే పిల్లిలా మారిపోతది. తర్వాత తను మళ్ళీ మనిషిలా అయితే మారలేదు. అప్పుడు హీరో కూడా పిల్లిలా మారైతే ఎళ్తాడనమాట తనని కాపాడడానికి. చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేనైతే మూవీ లవర్స్‌కైతే, యానిమే మూవీ లవర్స్‌కైతే ఇది బాగా సజెస్ట్ చేస్తాను. చాలామంది చూసేసి కూడా ఉంటారు. కానీ ఎవరైనా చూడలేనోళ్ళైతే ఇది చూడండి. మంచి కామెడీ అండ్ సస్పెన్స్ కూడా బాగుంటది. నెక్స్ట్ అయితే 'ద వన్స్ వితిన్'. ఈ యానిమే అయితే నాకు తెలిసి యానిమేట్ అయ్యి ఒక సీజన్ అయితే వచ్చింది. నెక్స్ట్ సీజన్ ఇంకా యానిమేషన్ అయితే రాలేదు. నేను ఇది యానిమే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే చూసాననమాట. చాలా అయితే చాలా బాగుంటది. అంటే పర్లేదు, మరీ అంత బాగుంటది. మరీ ఫోర్స్‌ఫుల్‌గా రికమెండ్ అయితే చేయను. కానీ పర్లేదు, చూడొచ్చు. 1, 2 టైమ్స్ అయితే చూడొచ్చు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన తెలుగులో 'బిగ్ బాస్' ఎలాగో జాపనీస్‌లో ఈ యానిమే అలా ఉంటదనమాట. అంటే ఒక అందరూ కలిపి ఆడేది. నెక్స్ట్ అయితే మనం 'గాడ్ ఆఫ్ హై స్కూల్' యానిమే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యానిమే అయితే సీజన్ 1 అయితే యానిమేషన్ వచ్చింది. ఇంకా సీజన్ 2 అయితే యానిమేషన్ దించలేదు. ఇది ఒక కొరియన్ యానిమే, చాలా అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీ ఎవరికైనా ఇది సీజన్ 2 చూడాలనిపిస్తే అది మీరు మాన్‌గా అయితే చదువుకోండి. ఇందులో ఒక 17 ఇయర్స్ బాయ్ 'గాడ్ ఆఫ్ హై స్కూల్' అనే టోర్నమెంట్‌లో టాప్ రావడానికి ట్రై చేస్తాడు. ఇంకా నేను స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. మీరైతే యానిమే అయితే చూడండి. నెక్స్ట్ యానిమే అయితే మన 'టోక్యో రివెంజర్స్'. మన 'టోక్యో రివెంజర్స్' అయితే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. చూడనోళ్ళు ఉండరు కూడా. చాలామంది చూసే ఉంటారు. 90% అయితే చూసుంటారు. చాలామంది చూడకపోవచ్చు. అంటే స్టార్టర్స్ కూడా బానే ఉంటది. ఇందులో మన ప్రొటగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్ కొంచెం వీక్‌గా ఉంటాడు. టైమ్ ట్రావెల్ అయితే చేస్తాడు. ఇంకా ఈ యానిమేని ఎవరైనా చూడకపోతే వెళ్లి వెంటనే చూసేయండి. మనమైతే నెక్స్ట్ యానిమేలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే యానిమే అయితే 'విండ్ బ్రేకర్' పేరైతే. ప్రస్తుతానికి ఇప్పుడు సీజన్ 2 అయితే వస్తుంది. ఫ్రైడే అయితే ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. 'విండ్ బ్రేకర్' సీజన్ 2. ఇంకా సీజన్ 1 ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్లి చూసేయండి. ఇది కూడా 'టోక్యో రివెంజర్స్' లాగే ఒక క్లబ్ లాగా, ఒక స్కూల్ లాగా ఉంటదనమాట. చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆ ఫైట్స్ గానీ, ఏవి గానీ కొంచెం రియాలిటీ బేస్ మీద ఉంటాయి ఫైట్స్ కూడా. లేట్ చేయకుండా ఈ యానిమే కూడా అయితే వెళ్లి వెంటనే చూసేయండి. నెక్స్ట్ అయితే యానిమే మూవీ 'ద గార్డెన్ ఆఫ్ వర్డ్స్'. చాలా బ్యూటిఫుల్ మూవీ. ఈ మూవీ క్వాలిటీగా టాప్ నాచ్ అయితే ఉంటది. ఇందులో ఒక టీనేజ్ అబ్బాయి అయితే తనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయినైతే లవ్ చేస్తాడనమాట. నా పర్సనల్ రివ్యూ తీసుకుంటే మాత్రం మీకు తప్పకుండా చూడాల్సిన మూవీ. లాస్ట్ అయితే క్లైమాక్స్ అయితే నేనైతే ఏడిస్తాను. చెప్తున్నాను కదా, అంత బావుంది. ఇదైతే మన ఈరోజు టాపిక్ అనమాట. నేను చెప్పిన యానిమేస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇంకా మీకేమైనా యానిమేస్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. అవి కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకొస్తాను. ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే, ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా అని 'వన్ పీస్', 'నరుటో', 'బ్లీచ్' ఈ 3 అయితే చూడకుండా అయితే ఉండకండి. చాలా అయితే బాగుంటాయి అవి కూడా. బిగ్ 3 కాబట్టి. ఇంకా 'ఫాదర్ ఆఫ్ యానిమే', 'డ్రాగన్ బాల్' కూడా అది ఒక 1000+ ఎపిసోడ్సే ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడే చూడండి. వెంటనే ఇంకా ఇది చూడాలని కాకుండా మీరు ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క యానిమే చూడండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను నెక్స్ట్ వీడియో. ఇప్పటికైతే బాయ్ బాయ్, టాటా, సీ యూ, వణక్కం.